ఫిషింగ్ ఈమెయిల్స్ అంటే రెగ్యులర్‌గా మనకొచ్చే ఈమెయిల్స్ కాకుండా, రెగ్యులర్‌గా ఒరిజినల్ మెయిల్స్‌లానే కనిపించే ఫేక్ ఈమెయిల్స్ అనమాట. సో, ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించి ఏం చేస్తారంటే, ఏదైనా లింక్ ఓపెన్ చేసి, ఆ లింక్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అయ్యేలా చేస్తారనమాట. ఉదాహరణకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబరు, ఏటీఎం పిన్ కార్డ్ నంబరు ఇలాంటివి. నేను కూడా ఫేస్ చేశాను. ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏముందంటే, ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయమనుంది. లేకపోతే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయమనుంది. ఈవెన్ ఏటీఎం పిన్ కూడా ఎంటర్ చేయమని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి ఫేక్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయన్నమాట. వీటిని మనం ఫిషింగ్ అంటాము. రెగ్యులర్‌గా ఫిషింగ్ అంటే ఏంటంటే చేపలు పట్టడం కదా! ఏదైనా ఒక చెరువులో గాని, ఏదైనా ఒక కాలువలో ఒక ఎర ఏస్తారు. ఏసి ఆ చేపొచ్చి దాన్ని పట్టుకుంటే చేప దొరికిపోతదనమాట. సో, అట్లనే ఈ ఫిషింగ్ ఈమెయిల్స్‌లో ఎలా ఉంటాయంటే ఒరిజినల్ మెయిల్స్‌లా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటాయంటే మీకు కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పేసి ఒక మెయిల్ ఒస్తదనమాట. లైక్ మీరు ఇది గెలుచుకున్నారు, అది గెలుచుకున్నారు. సో, మీ రివార్డ్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ డాటా ఫిల్ చేయాలని జెప్పి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. అది మీకు డబ్బులివ్వడానికి కాదు, వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి. ఓటీపీ షేరింగ్ ఇలాంటివన్నీ అలాంటి డీటెయిల్స్ అడుగుతా ఉంటారనమాట. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ పిన్, మీ అడ్రెస్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ ఇవన్నీ. ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే, అక్కడేమన్నా అటాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే ఆ మెయిల్ ద్వారానే అటాక్ చేస్తారు. లేదంటే ఫర్దర్‌గా ఏమైనా అటాక్ చేయడానికి మీ డీటెయిల్స్‌ని ఉపయోగించుకుంటారనమాట. తర్వాత మీ డీటెయిల్స్‌ని ఉపయోగించి బెదిరించడం, లేకపోతే మీ డీటెయిల్స్ తోటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని బెదిరించడం, లేకపోతే వేరే చోట ఎక్కడైనా యూజ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, ఫిషింగ్ మెయిల్స్ తోటి జాగ్రత్తగా ఉండాలనమాట. కంపెనీస్‌కొచ్చేసరికి ఫిషింగ్ మెయిల్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి సంబంధించిన వెండర్స్ నుంచి మీ పర్టిక్యులర్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్‌పైరీ అయిపోతుంది. అది రెన్యువల్ చేసుకోవాలంటే వెంటనే పేమెంట్ చేయండి. క్విక్‌గా పేమెంట్ చేస్తే ఈ ఆఫర్ ఉంది. సో, ఇలాంటియనమాట. సో, ఫిషింగ్ మెయిల్స్‌లో ఎక్కువ ఏంటంటే హరీ సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా మీరు చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి. లేదంటే మీ సాఫ్ట్‌వేర్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. లేకపోతే వల్నరబిలిటీస్ ఉన్నాయి. మీరు తొందరగా ప్యాచప్ చేసుకోకపోతే హ్యాక్ అవుతుంది. ఇక్కడ కూడా ఎట్లా అంటే నమ్మించే విధంగా పెడతారనమాట. అసలు ఫిషింగ్ మెయిల్స్ అంటేనే అలా ఉంటాయి ఈమెయిల్స్. సో, నమ్మించే విధంగా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. లేకపోతే ఈ టూల్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇలాంటియనమాట. సో, ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్ రాగానే ఏంటంటే అసలది ఏ ఈమెయిల్ నుంచి వచ్చింది? అసలు ఆ మెయిల్‌లో ఏం మెన్షన్ చేశారు? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా? గ్రామటికల్‌గా ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సో, ఆ యూజర్ నేమ్ కరెక్టేనా? ఆల్రెడీ నోన్ పర్సనా? అన్‌నోన్ పర్సనా? సో, ఇలాంటివన్నిటిని మనం ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత ఈవెన్ రెగ్యులర్ ఈమెయిల్ ఏదనేది లేకపోతే ఫిషింగ్ మెయిల్ ఏంటనేది కూడా తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో, మీ ఆర్గనైజేషన్‌లో ఏంటంటే, మీ కంపెనీలో ఏంటంటే ఫిషింగ్ మెయిల్‌కి సంబంధించిన అవగాహన అనేది ప్రతి ఎంప్లాయీకి ఉండాలి. దానికి సంబంధించి ఫిషింగ్ సిమ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ సిమ్యులేట్ చేసి ఇట్లా ఫిషింగ్ మెయిల్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఫిషింగ్ మెయిల్ వస్తే ఇమ్మీడియేట్‌గా ఎలా రెస్పాండ్ అవ్వాలి? దానికి రిప్లై ఇవ్వాలా? వద్దా? లేదంటే కన్సర్న్ డిపార్ట్‌మెంట్ ఎవరికైనా అది ఇన్ఫార్మ్ చేయాలా? అనేది మీకు మీ ఎంప్లాయీస్‌కి ఎడ్యుకేట్ చేయాలి. ప్లస్ ఈమెయిల్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఒక అప్లికేషన్ గాని ఉంటే దాన్ని మీరు మీ బడ్జెట్ ప్రకారం ఈమెయిల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కూడా యూజ్ చేయాలి. సో, ఈ ఈమెయిల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఏం చేస్తాయంటే ఫిషింగ్ మెయిల్స్‌ని డిటెక్ట్ చేస్తాయన్నమాట. వాటి దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని. సో, అలా అనమాట. సో, ఈమెయిల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. మీకది ఈవెన్ మీకు ఈమెయిల్ నుంచి పర్టిక్యులర్‌గా మీ ఇన్‌బాక్స్‌కి డెలివరీ కాకుండా కూడా బ్లాక్ చేయగలుగుతాయన్నమాట. ఆ ఈమెయిల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో, డిపెండింగ్ అపాన్ అవర్ పాలిసీస్ గాని, రూల్స్ గాని మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తామో ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఈమెయిల్ టెక్స్ట్ గాని, ఇమేజెస్ గాని ఏమైనా ఉన్నాయా దాంట్లో ఏమైనా లింక్స్ ఉన్నాయా, మలిషియస్ లింక్స్ ఉన్నాయా అనే వాటిని కూడా స్కాన్ చేస్తాయి. సో, వాటిని బ్లాక్ చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈమెయిల్ సెక్యూరిటీ అనేది కంపెనీలో ఉండడం అనేది సో, ఒక ప్రికాషన్ అని చెప్పొచ్చు. డిఫెన్సివ్ పర్పస్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో, ఈమెయిల్ సెక్యూరిటీ ఉండేలా చూసుకోండి. ప్లస్ మీ ఎంప్లాయీస్‌కి ఫిషింగ్ మెయిల్స్ వీటికి సంబంధించి నాలెడ్జ్ ఉండేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో, ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ కావాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో, ప్రతి కంపెనీలో ఉండే ఎంప్లాయీకి ఔట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ కూడా వాళ్ళకి కూడా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఈ అటాక్స్‌కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే మీ కంపెనీని మీరు డిఫెండ్ చేసుకోవడానికి అది కూడా ఒక అడ్వాంటేజెస్‌గా ఉంటదని చెప్పొచ్చు. సో, హ్యావ్ యాన్ ఈమెయిల్ సెక్యూరిటీ సొల్యూషన్ ఇన్ యువర్ కంపెనీ అండ్ ఎడ్యుకేట్ యువర్ ఎంప్లాయీ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అండ్ రెగ్యులర్ ట్రెండ్స్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫిషింగ్ ఈమెయిల్స్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే విషింగ్ అంటారు. వాయిస్ కాల్స్ ద్వారా కాల్ చేసి ఏం అడుగుతారంటే మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అడగడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, వాయిస్ కాల్స్ ద్వారా లెజిటిమేట్ పర్సన్ లాగా మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని విషింగ్ అంటాము. ఎస్ఎంఎస్ఎస్ ద్వారా సెండ్ చేసి ఫేక్ మెసేజెస్ సెండ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని స్మిషింగ్ అంటాం అనమాట. సో, ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ అనేవి ఉన్నాయి. సో, ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఔట్‌సైడర్స్‌కి రివీల్ చేయకుండా ఉండేలాగా ఎంప్లాయీస్‌కి ట్రైన్ చేయడం కూడా ఒక
కౌంటర్ మెజర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.